మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయన్. ఈ రోజు అయితే మహానాడు సందర్భంగా గువ్వల చెరువు దగ్గర అయితే అతి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ విషయాలు అనేది సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. బాగున్నారు సార్? మొత్తానికి అయితే ఇక్కడ పండగ వాతావరణం అయితే నెలకొరింది. మీకు ఇంతమందికి భోజన వసతి ఏర్పాటు చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణంలో ఉండాలని చెప్పి కడపలోనైనా కడపకు వచ్చే మార్గాలు అన్ని రూట్లలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నియోజకవర్గం గుండా పోయే సుమారుగా 70-80 వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడ సొంతంగా మేము భోజన ఏర్పాట్లు చేశాం. ఒక విందును కూడా అందరికీ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు గారు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఎక్కడ చిన్న పొరపాట్లు కూడా రాకుండా కార్యకర్తలకు అన్ని వసతులు కల్పించే లక్ష్యంగా మా పార్టీ పనిచేస్తాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు చిత్తూరు, ఇటు బెంగళూరు, ఇటు మదనపల్లి నుంచి అయితే వేలాదిగా బస్సులో తరలి వస్తున్నారు. సో ఇంత ప్రపంచం వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభంజనం ఈ రోజు వచ్చేది కాదండి. పోయిన సంవత్సరం ఇదే టయానికి ఉరుమును మెరుపులతో కూడా ప్రభంజనం వచ్చే 160 పైన స్థానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది ఈ మహానాడు. ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రజలకు చేసిన మేలుకే ఈరోజు ప్రజలు కూడా లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన, అలాగే లోకేష్ బాబు నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేర్చేదానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. నమస్తే సార్. నమస్తే. యాక్చువల్ గా చూసుకున్నట్లయితే వేలాది మంది తరలి వచ్చారు ఇక్కడికైతే గువ్వల చెరువుకి. మంచి భోజన ఏర్పాట్లు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడిగాను సార్ నేను. మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం అండి. ఈరోజు చివరి రోజు అయిన మహానాడు 25 ఈరోజు చక్కగా అన్ని మండలాలు అంటే నియర్లీ 13 కాన్స్టిట్యున్సీస్ నుంచి కడపకు పోతున్నారు. కడప గోల్చెరు మార్గంలో వెళ్తూ ఇక్కడ అందరూ భోజనం ఆరగించడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి మహానాడు 2 ఏళ్లకు ఒకసారి జరుపుకుంటాం కాబట్టి మనం కార్యకర్తలతో మన తాలూకానే కాకుండా పక్కల తాలూకాలతో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యేదానికి రాజకీయ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఉన్న అందరికీ ఒక వేదికగా ఉంది. ఇప్పుడు 2.5 గంటకు బహిరంగ సభ జరుగుతుంది. నారా చంద్రబాబు గారి నాయకత్వం మరొక్కసారి విజయం సాధించి మళ్ళీ ఇక్కడ మనం మహానాడిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మహానాడు ఇదే ఉత్సాహంతో వేరే ఊర్లో జరుగుతుంది. అక్కడికి కూడా మనం అందరం వెళ్ళవేళ్ళ వెళ్తామని, ఈ మహానాడిని ఇంత సక్సెస్ఫుల్ గా 2 రోజులు చేసిన దానికి ప్రజలందరికీ, మరియు ఈ రోజు చివరి రోజు అని ఈ రోజు పెద్ద ఎత్తున more than 5 lakhs జనాలు వచ్చి జయప్రదం చేస్తారని కోరుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మేము మాక్సిమం 13 కాన్స్టిట్యున్సీస్ నుంచి మాక్సిమం వీఆర్ ఎక్స్పెక్టింగ్ 70,000. మేము ఆల్రెడీ 45 to 50,000 ప్రిపేర్ చేసాము. ఇట్ విల్ గో అప్ టు 70,000 మందికి మేము అకామిడేట్ చేస్తాం. అలాగే సార్ వండేటప్పుడు కూడా మీరు అంతా చూసి పరిశీలించి టేస్ట్ కూడా చేశారు. ఎవ్రీథింగ్ మాకు అనుసంధానంలోనే రైస్ గానీ, చికెన్ గానీ, ఉన్న వెజిటేబుల్స్ గానీ అన్ని, వాటర్, మినరల్ వాటర్ కానీ, కుక్ చేసే వాటర్ కూడా మినరల్ వాటర్, మామూలు సర్వ్ చేసే వాటర్ కూడా క్యాన్ వాటర్ కూడా లేదు, మినరల్ వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ స్క్రూటినీ చేసే అన్ని పెడుతున్నాం. మొత్తానికి సార్ 5 లక్షల మంది అయితే మహానాడు కార్యక్రమానికి కడపకి అయితే ఖచ్చితంగా ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు అక్కడ ఆ కార్యక్రమంలో లాస్ట్ చివరి రోజు? ఖచ్చితంగా అంతే. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ ఒక 2-3 బ్యాచ్లు వేశారు కాబట్టి మేము ఎంతసేపు ఇక్కడ తొందరగా భోజనాలు అయిపోసుకుంటే పోయి మహానాడులో పోయి ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి. ఇక్కడ కూడా జనాలు ఎక్కువ అవుతుంది. మేము తిన్న వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసేస్తాం. ఆల్రెడీ మేము ఇక్కడ రాయచూడి కాన్స్టిట్యున్సీనే కాదు, మిగతా కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరూ తంబలపల్లి, పొంగునూరు అందరూ ఉన్నారు. ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వన్స్ వీళ్ళు మూవ్ అయితే అందరూ వెళ్తా ఉంటారు. ఇంకా వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ సర్వ్ చేసి పంపిస్తాం. సుమన్ టీవీకి వీఆర్ థ్యాంక్ఫుల్. ఈ వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. వెల్కమ్ సార్. ఇప్పుడు మనతో పాటు జయచంద్రారెడ్డి సార్ గారు ఉన్నారు. సార్ ఈ విశేషాలు తెలుసుకున్నారు. సార్ నమస్తే సార్.
నమస్తే బాగున్నారా సార్? నిజంగా ఈ రోజు చూస్తా పసుపు వాతావరణం అయితే ప్రపంచమంతా ప్రబలిపోతాంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన సాగింది ఈ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతాల్లో ఏదైతే ఎక్కువ ప్రభావం చూపిన ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఈరోజు ఈ కడపలో జరుగుతున్న ఈ పసుపు పండుగను చూసి రేపటి నుంచి వాళ్ళ పదవులకు రిజైన్ అయినా చేయాలా, రాజీనామా చేసి మేము తప్పు చేసినామని ప్రజల ముందు ఒప్పుకోనని ఒప్పుకోవాలా, లేదా ఈ పసుపు దండను చూసి ఇంకా మేము మా సొంతం అనుకున్న పుంగనూరు గాని తంబోలపల్లి గాని ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇంకా రాదు, ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా మనకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరని చెప్పి ఇంట్లో తడుగుట్టేసుకొని పడుకుంటారండి. ఓకే సార్, మొత్తానికి ఈరోజు కడపకైతే లక్షలాది మంది ప్రజలైతే తరలి వస్తున్నారు. ఈ ప్రపంచం మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే కదలరా అని మన ప్రభుత్వం మన పార్టీ మొదలు పెట్టిందో అప్పటి నుంచి కూడా ప్రపంచం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు విసిగిపోయినారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన పాలన రాక్షస పాలన. దాన్ని ప్రజలందరూ ఎవరు కూడా చిన్న పెద్ద తేడా లేదు. చదువుకున్న పిల్లల దగ్గర నుంచి, వ్యవసాయం చేసుకున్న రైతుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఈ అరాచక పాలన పంపించాలా, ఎప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుని రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలా అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి చూస్తే పెద్ద కదలరా యాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి, శంకరావు మొదలు పెట్టినప్పటి నుంచి తండోపతండాలుగా జనాలు బయట రావడం, దాంట్లో వాళ్ళు యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పుడే మీరు చూసినారు ప్రజా వ్యతిరేకత ఎంత ఉందనేది. యువగలం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. వాళ్ళు చెప్పుకోవడం, మన లోకేష్ బాబు గారికి, యువ నాయకులకి అన్ని వాళ్ళకున్న కష్టాలు చెప్పుకోవడం. దీంతో పాటు మాలాంటి వాళ్ళు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని ఇది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలు పెట్టినారో హైటెక్ సిటీ, దాని వలన మన ఆంధ్రాలో చాలా మందికి ఐటీ జాబ్స్ వచ్చినాయి. దానిలో మేము ఒక్కరు. నాది కూడా 99 పాస్డ్ అవుట్ ఎస్వి యూనివర్సిటీ. తర్వాత నేను ఇన్ఫోసిస్ లో కానీ, సిఎఫ్సి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వర్క్ చేసిన. ఆయన్నే రోల్ మోడల్ గా తీసుకొని రాజకీయాలకు రావడం జరిగింది, వ్యాపారాలు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆ రోజు ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు మొదలు పెట్టిన సైబర్ సిటీ దగ్గర నుంచి ఎవరైతే ఎన్ని బ్యాచ్లు అయితే ఇంజనీరింగ్ బ్యాచ్లు బయట వచ్చినాయో వీటిల్లో వాళ్ళు వ్యాపార రీతి గాని ఉద్యోగ రీతి గాని బాగా సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుంది. దీన్ని ఏదో ఒక విధంగా మనం మళ్ళా సరిదిద్దుకోవాలా. దానికి బాబు గారు అయితేనే దీన్ని మళ్ళా రిపేర్ చేసి వెంటిలేటర్ మీద ఉందో దాన్ని మళ్ళా బయటకు తీసుకురాగలరనే ఒక ఉద్దేశంతో తండోపతండాలుగా విదేశాల దగ్గర నుంచి చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ బయట వచ్చి ప్రతి ఒక్కరిని పల్లెల్లో చైతన్యపరిచి ఈ పెద్ద దాదాపు 164 సీట్లు ఇవ్వడం అంటే మన ప్రభుత్వానికి ఆశామాసే కాదు. ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే, ఇప్పుడు ఇది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వచ్చిన మహానాడు ఇది మీకు అందరికీ తెలుసు. 11 నెలల్లోనే ఎన్నో మనం ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరవడం. మొదటిది పెన్షన్ 4,000 గాని, 6,000 గాని, 15,000 గాని వాళ్ళకు కరెక్ట్ గా 1వ తేదీనే, మళ్ళా 2-3 తేదీలు అనేది వాలంటీర్లు అనేది అట్లా లేకుండా గవర్నమెంట్ సిబ్బందితోనే వాళ్ళ చేతికి చేర్చడం. రెండోది రైతులకు గాని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ గత 5 సంవత్సరాలుగా డ్రిప్ అంటేనే తెలియకుండా పోయింది. పీవీసీ పైపులు రేట్లు పెరిగిపోయి రైతులు నష్టాలు పాలైనారు. ఎందుకు? పెట్టుబడులు పెరిగిపోయి. ఈ రోజు అదే మళ్ళా మనది మొదలైంది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ 90% మిగతా రైతులకి, బడుగు బలిగిన వర్గాల రైతులకి 100% సబ్సిడీ ఎస్సీ ఎస్టీలకి ఇవి మొదలైపోయినాయి. సో ఇప్పుడు రైతు ఆనందంగా ఉన్నాడు, పెన్షనర్లు ఆనందంగా ఉన్నారు, ఉద్యోగస్తులకు 1వ తేదీకి జీతం వస్తుంది, వాళ్ళు ఆనందంగా ఉన్నారు. పిల్లలకు చదువులు అవి ఏవేవో పెట్టినాడు. ఏది ఐబీ అంటాడు, సిబిఎస్ఈ అంటాడు. ముందు చదవాల్సింది స్టేట్ సిలబస్ లో చదువుకుంటే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా క్వశ్చన్స్ తెలుస్తాయి. నేను ఐబీ చేస్తానంటే అది ఇంటర్నేషనల్ కరికులం. ఒక చదువుకున్న వ్యక్తిగా, నేను ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గా, మీరు అందరూ గ్రాడ్యుయేట్స్ తెలుసు మీకు ఐబీ అంటే ఏమి తెలియక ఏదో ఒకటి మొబ్బు చెప్పి ప్రజల దగ్గర నమ్మబలికి ఓట్లు వేసుకోవాలనే ఒక కార్యక్రమం తప్ప ఏ ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిందే, మనకు రాజధాని లేదే, మనకి ఇండస్ట్రీస్ లేవే, మన పిల్లలు నిరుద్యోగులు ఉన్నారే, ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాయి, వీళ్ళకి ఏమి మనం చేద్దాం, మనల్ని 151 సీట్లు ఇచ్చినారు, మనం ఇంత రెఫరెండం మనకి ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలని ఏ ఒక్క రోజు కూడా
ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆలోచించింది లేదు. ఆయన ఆలోచించింది ఒకటే, మనకు లిక్కర్లో ఎంత వస్తుంది, మనకు శాండ్లో ఎంత వస్తుంది, మనకు రెడ్ శాండ్లో ఎంత వస్తుంది, మైనింగ్ లో ఎంత వస్తుంది, అది ఏం చేసుకోవాలా, గోల్డ్ రూపాయలు పెట్టుకోవాలా, డబ్బుల రూపాయలు పెట్టుకోవాలా తప్ప ఏ రోజు ప్రజాక్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే. ఓకే సార్. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మహానాడులో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ప్రజలపైన? అందరికీ తెలిసింది, ఇప్పటికే గత 2 రోజులుగా మహానాడు జరుగుతా ఉంది. మన స్వర్గీయ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా నిన్న ఈ ప్రతి ఏటా జరిగేదే. ప్రతి ఏటా ప్రతి నియోజకవర్గం వారీగా మనం మినీ మహానాడులు జరుపుకుంటాం. జిల్లా వారీగా జిల్లా మహానాడు, మినీ మహానాడు జరుపుకుంటాం. మహానాడు స్టేట్ వైడ్ చేసుకుంటాం. ప్రతి ఏడాది జరిగే దాంట్లో మనం ఏం చేయబోతున్నాం అనేది ముఖ్యంగా మనకు కావాల్సింది యువతకు ఉద్యోగ అవకాశాలు. ఇప్పటికే మన ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల్లోనే, ఇంకా 1 సంవత్సరంలోనే ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ తరపున వస్తే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం 16,000 చిల్లర ఉద్యోగస్తులకు, ప్రైవేట్ దగ్గరకు వస్తే దాదాపు 6 లక్షల కోట్ల మనము పెట్టుబడులు తేవడం, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఇక దీంతో పాటు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలా యూత్ అనేది అదొకటి. దాంతో పాటు రైతులకి రైతు భరోసా ఏదైతే మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తామనిందో దాన్ని ఇప్పుడు ఈ ఖరీఫ్ స్టార్టింగ్ లోపల ఇవ్వడం, ఇంకా తల్లికి వందనం పథకాన్ని ఇప్పుడు మొదలు పెడతాన్నాం. స్కూల్ పిల్లలు చేరే లోపల ఆ పథకాన్ని ఏదైతే మనం సూపర్ 6లు ఇచ్చినామో ఇవన్నీ కంప్లీట్ చేయాలనేది ఒక అజెండాగా పెట్టుకొని ఈ సంవత్సరంలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సులు ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తున్నాం. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహానాడు కార్యక్రమం అనేది కడపలో నిర్వహించారు. సో దీన్ని ఎలాగా భావిస్తున్నారు? ఎందుకంటే అపోజిషన్ పార్టీ ఒక కడప వాళ్ళకి సంబంధించింది కాబట్టి దీన్ని ప్రజలు ఎలా భావిస్తారు, మీరు ఎలా భావిస్తారు? అక్కడ పెట్టడం వల్ల ఇంత ప్రపంచం కూడా పెద్ద ఎత్తున అయితే కడపకైతే తరలి వస్తున్నారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు కడప అంటే గడప అంటారు. ఎందుకంటే గడప ప్రతి ఒక్కరికి ఇంట్లో పోయేటప్పుడు ఫస్ట్ గడప దాటి లోపలికి పోతాం. కొందరు కడపలో పెడితే ఏమన్నా ఈ వైసీపీ వాళ్ళతో ఏదో జరుగుతుందా ఇదే అదా అని కొన్ని అపోహలు ఉన్నాయి. కానీ మనం రాయలసీమ బిడ్డలం. అందులోనే ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే కడప చిత్తూరు కడపకు చిత్తూరుకు మనకున్న మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా ఆయన ప్రజల్లో ఉంటూ అందరికి ఎట్లా ఢీకుంటాడు, అది ఏ ప్రత్యర్థిని ఏ విధంగా ఢీకుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆయన ముందుగానే కడప అంటే అపోహలన్నీ పక్కన పెట్టండి, కడపలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం చేయాల. ఎందుకంటే రాయలసీమలో మన నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ బిడ్డ. ఆయనకు రాయలసీమలోనే మన కడపలోనే చేసి ఇక్కడ మంచి బాగా సక్సెస్ చేసి భారీ జనసందోహంతో ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. మీరు ఎవరినన్నా మాతోనే కాదు ప్రజలనే అడగండి, అందరూ స్వతహాగా వస్తానే వాళ్ళలాగా డబ్బులు పెట్టి తోలిన వాళ్ళు ఎవరు లేరు. అది ఎవరికి ఎక్కడ బండ్లు పంపిస్తే ఇప్పటికి కూడా తెల్లారి నుంచి వచ్చి 1 గంట 2 గంటల్లో ఈ రోజు తమ్మలపల్లి నియోజకవర్గంలో 250 బస్సులు పెట్టినాం. దాదాపుగా 400 చిన్న బండ్లు 5 సీటర్స్ పెట్టినాం. అయినా కూడా ఫోన్లు చేస్తున్నారన్నా ఇంకా నిలిచిపోయినారు వస్తానంటే ఒక్కసారి ఆలోచించాల. అంతేగాని ఈ అపోహలు ఉండడం వలన కడపలోనే పెట్టాల ఏదో కావాలని కాదు. మాకు కడపలో పెట్టి కడపలో జగన్మోహన్ రెడ్డి నా ఇలాకా అని చెప్పుకుంటా, ఇది నా అడ్డా అని ఏదైతే చెప్పుకుంటాడో ఇది నీ అడ్డా కాదు, ఇది ప్రజల అడ్డా. ప్రజలు ఏదైతే వాళ్ళు గట్టిగా నమ్ముతారో వాళ్ళు గట్టిగా నమ్మినారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి 164 సీట్లు ఇచ్చినారు. ఆయన ఒక్కడే రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు, అది ప్రజల నిర్ణయం. దాంతో పాటు దానికి ఈ రోజు మనకు కడప జిల్లాలో ఈ విధంగా సక్సెస్ అవుతానంటే దానికి మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎంత కష్టపడుతుంది. దాంట్లో ఏకైక మంత్రి మాకు 2 జిల్లాలకు ఏకైక మంత్రి. ఆయన ప్రతి నియోజకవర్గంలోన అందరితో అనుబంధం కలిగిన మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఆయన ఈ రోజు ఏ రోజు కూడా మేమున్న ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ఫోన్ చేసి బాగోగులన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు ఆయన పిలుపు మేరకు మా అధినాయకులు ఇక్కడ కడపలో మనం చేసిన దానికి మనం ఎట్లా ఇక్కడ ధనస్వామం చేసినారు మా నాయకులు అనేది తెలియదు. కండి దాంతో పాటు ప్రజల నిర్ణయం కడపలో ఒకసారైనా మనకి ఇక్కడ దగ్గర కడపలో చేసుకోవాలని ప్రజల నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినారు జనాలు. ఇంకా కొంతసేపు వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తారు. ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ అన్నమయ్య ఏదైతే మనం రాయచూరు నుంచి కిందికి ఉన్నాయో మాది గాని పుంగనూరు తంబోళ్లపల్లి మదనపల్లి రాయచోటులోనే
దాదాపు ఇక్కడి నుంచి ఒక 2 లక్షల మంది వస్తున్నారు. అదే వచ్చే వాళ్ళకి కూడా పడుతున్నారు, మళ్ళీ తిరిగి వెళ్లే వాళ్ళకి కూడా భోజనాలు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి రాత్రి 11 వరకు జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, బాగున్నారా? సో మొత్తానికి ఇప్పటి వరకు మీరు వడ్డిస్తూనే ఉన్నారు కదా, ఎంత మంది వచ్చింటారు? ఇప్పుడు ఎంత 1000-2000 వచ్చింటారు. 2000 మంది వచ్చింటారు. సో ఏం వడ్డిస్తున్నారు ఈ రోజు మీకు? చికెన్, కలర్ అన్నము, వైట్, రసము, పప్పు అన్ని పప్పు రసము. ఎక్కడి నుంచి తరలిచ్చారు? లెక్కడిపల్లె, రామాపురము, ఇప్పుడు లెక్కడిపల్లె అన్ని వచ్చాయి. టేస్ట్ విషయంలో ఎలా ఉంది, ఏమని చెప్తున్నారు ప్రజలు? బాగానే ఉన్నారు సార్, ఇంతవరకు ఏం రాలేదు, ఇబ్బంది పెట్టలే. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే, బాగున్నారా? ఇదే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అంటే మనసున్న నాయకుడు. లక్షలాది మందికి ఇది భోజనాలు ఏర్పాటు చేసినారు. అందరూ తిని సంతోషంగా బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుతున్నాం. సో మొత్తానికి ఎంత మంది వచ్చినారు ఇప్పటి వరకు? లక్షలాది, ఇప్పటికే 50,000 వచ్చి ఉంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో మొత్తానికి అయితే మనం ప్రజల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ భోజన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. సో ఏమేమి వండారు, ఎలా, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? రాయచోటినా? ఏం పేరు మీ పేరు? మా పేరు శారదమ్మ. శారదమ్మ. మహానాడు అయితే జరుగుతాను కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకేం బాగా సంబరంగా అనిపిస్తుంది. సో సుద్రవాళ్ళపల్లె మాది. సో ముఖ్యంగా ఇక్కడ మీ రాంప్రసాద్ రెడ్డి గారు భోజన వసతులు అయితే ఏర్పాటు చేశారు. భోజనాలు ఎలా ఉన్నాయి? ఏమేమి పెట్టారు మీకు? చికెన్, కలర్ రైస్, సాంబారు, పప్పు, రసం, వైట్ రైస్ అన్ని మొత్తం పెట్టి. ఓకే ఓకే అన్న. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రాయచోటినా? సో మీ పేరండి? తిరుమలయ్య. సో మొత్తానికి మంత్రి గారు అయితే మనకి ఇక్కడ మంచి భోజన వసతులు అయితే ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? లక్షణంగా ఉన్నాయి, సంతోషము. లక్షలాది మందికి భోజన సౌకర్యం కల్పిస్తూనే ఉంటాడు. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా కూడా మంత్రే. నైట్ 10 గాని 11 గాని భోజనాలు ఉంటాయి, ఎంతవరకైనా ఉంటాయి. జనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం బ్రహ్మాండంగా ఉండదు. పరిపాలన ఎక్సలెంట్ గా ఉంది. దాన్ని బట్టించి కూడా జనాలు కూడా అంచుల మించులు పెరుగుతూనే ఉన్నారు గాని తగ్గడం లేదు, లక్షణంగా ఉంది. ఓకే, మహానాడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయితే ఈ రోజు అయితే భారీగా లక్షలాది మంది. మీ ఊరు నుంచి ఎంత మంది పోతున్నారు మీరు? మేము మా ఊరు వచ్చేసి 100 ఇళ్ళు మా విలేజ్. రాయచోటి పక్కన పల్లె, సుద్దులపల్లె, 2 బస్సులు, 120 మంది, 130 మంది దాదాపు ఒక పల్లెలో. సో ఈ రోజు మహానాడు కార్యక్రమంలో మీకు ఎలాంటి భరోసా ఇస్తారనుకుంటున్నారు మీరు? మాకు అనుకుని అన్ని ఇప్పుడు మంత్రి గారే నెరవేరుస్తున్నాడు. మేము సీఎం దగ్గరికి పోవాల్సినంత అవసరం కూడా లేదు. మాకు ఏమి కావాలని అన్ని నెరవేరుస్తున్నాడు మంత్రి గారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ లో 24 గంటల నీళ్లు లేకపోతే 24 hours లో బోర్ వేపించి నెల సౌకర్యం కల్పించినాడు. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. బాగున్నా. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇదే లోకలేనా? సో మొత్తానికి మంత్రి గారు అయితే ఇక్కడ మంచి భోజన ఏర్పాట్లు అయితే చేశారు. దూర ప్రాంతాలు వచ్చే వాళ్ళకి, లోకల్ ఉండే వాళ్ళకి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా టేస్టీగా ఉన్నాయి, క్వాలిటీగా ఉంది. మహానాడు కార్యక్రమం ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు? నాకు తెలిసి అయితే, నాకు ఊహ వచ్చినాంచి ఇదే మహానాడు హైయెస్ట్ జరగడం అయితే బాగా జరిగింది. అవును, అది కడపలో జరగడం, కడప హెడ్ క్వార్టర్ జరగడం మాకు కూడా గొప్పగా అనిపిస్తుంది. సో పెద్ద మొత్తానికి ఎంత మంది ప్రజలు వచ్చింటారని మీరు భావిస్తున్నారు? మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వచ్చినారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ రోజు అయితే ఇంకా డబల్ అవుతారని అనుకుంటున్నాను. సో అయితే మొత్తానికి భోజనం ఏర్పాట్లు అయితే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం అయితే తెల్లవారుజామున 3 గంటలకే జరిగిందనమాట. అల్లు పెరగకుండా అనేది ఇక్కడ వంటలు అయితే ప్రారంభమైనాయి. వెనకాల చూసుకున్నట్లయితే చాలా వంట సామాన్లు ఉన్నాయి. అక్కడ చివరన చూసుకున్నట్లయితే నాన్ వెజ్ కి సంబంధించిన కోల్డ్ అయితే అక్కడ కటింగ్ చేయబడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వడ్డించి ఇక్కడ వండి ప్రజలకైతే వడ్డిస్తున్నారు అనమాట. ఇంత అలుపు ఎరగకుండా ప్రజల్లో చూడండి, ఇంత పండుగ వాతావరణం నిలబడి అనేది మీ కళ్ళారా కనబడుతుంది అనమాట ఇక్కడ.